ఇంటర్ కంప్లీట్ చేసేసాను, ఎంసెట్ రాసేసాను అండ్ అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ కూడా వచ్చేసింది. ఇప్పుడే అసలైన సమస్య మనకి మొదలవుతుంది. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అండ్ అదేవిధంగా మనకు వచ్చినటువంటి ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది. ముందుగా మనకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని ఒక పట్టికను ప్రిపేర్ చేసుకుందాం. 1 నుంచి 5,000 వెరీ గుడ్ ర్యాంక్, 5,000 నుండి 25,000 గుడ్ ర్యాంక్, 25,000 నుండి 50,000 యావరేజ్ ర్యాంక్ అండ్ 50,000 కన్నా ఎక్కువ వస్తే లో ర్యాంక్. ఓకే, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అన్నది ఒక్కసారి గుర్తుంచుకోండి. దీని గురించి మళ్ళీ మనం తరువాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్న విషయానికి వస్తే మనకి మేజర్గా 6 బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ అండ్ వీటితో పాటు చాలా అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కానీ మేజర్ కాలేజెస్లో మాత్రం ఈ యొక్క 6 బ్రాంచెస్ అయితే ఉంటాయి. అయితే సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్ విషయానికి వస్తే 2 వేరువేరు బ్రాంచెస్ అయినప్పటికీ రెండింటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, రెండింటిలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొత్తం కూడా సిమిలర్గా ఉంటాయి. సో కాబట్టి మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్లో ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే సిఎస్సి లేదా ఐటీ ఈ రెండింటిలో ఏదో ఒక బ్రాంచ్ని తీసుకోవచ్చు. అయితే సిఎస్సి మరియు ఐటీ ఈ 2 బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉంటాయా అంటే గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉంటాయి, కానీ మిగతా బ్రాంచెస్తో పోల్చుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ. ఈసీఈ వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే అటు ప్రైవేట్ సెక్టర్ అండ్ అదేవిధంగా ఇటు గవర్నమెంట్ సెక్టర్, ఇలా ఎందులోకైనా వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో చూసుకుంటే ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి కొన్ని సెక్టర్స్లోకి ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ రోబోటిక్స్లో రోబోట్స్ని డెవలప్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఈసీఈ బ్రాంచ్ అనేది మీకు సూటబుల్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ తరువాత వచ్చేసి ట్రిపుల్ఈ అగైన్ ఈసీఈ లాగే సిమిలర్గా ఉంటుంది. ఇందులో ఏంటి అనుకోనంటే కోర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ అండ్ హెవీ మెషినరీ వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఈసీఈ, ట్రిపుల్ఈ వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. అంటే మనకి సిఎస్సి అండ్ ఐటీలో ఏ విధంగా అయితే చాలా సబ్జెక్ట్స్ సిమిలర్గా ఉంటాయో ఇక్కడ ఈసీఈ అదేవిధంగా ట్రిపుల్ఈలో కూడా చాలా సబ్జెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఈసీఈ వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్తో పాటుగా కమ్యూనికేషన్కి సంబంధించి అంటే కొన్ని ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ కూడా ఉంటాయి. బట్ ట్రిపుల్ఈ వాళ్ళకి మాత్రం కోర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఈసీఈ వాళ్ళకి అండ్ ట్రిపుల్ఈ వాళ్ళకి సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్తో పోల్చుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. మెకానికల్ ఈ బ్రాంచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మెకానిక్స్ అండ్ థర్మోడైనమిక్స్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. అండ్ మెకానికల్లో జాయిన్ అయ్యే వారికి కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్లో జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్ సెక్టార్కి వచ్చినట్లయితే ఇస్రో, డిఆర్డిఓ, ఎన్టీపీసీ, ఎస్ఏఐఎల్, ఎన్పిసిఐఎల్ ఇలా చాలా అంటే చాలా జాబ్స్కి ట్రై చేయొచ్చు. బట్ ఒక్క విషయం ఏంటి అనుకోనంటే మెకానికల్లో కొన్ని జాబ్స్ ఫీల్డ్ వర్కింగ్ జాబ్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి అనుకోనంటే మీరు బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సివిల్ బ్రాంచెస్ అగైన్ మనందరికీ తెలిసిందే, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, రోడ్ కన్స్ట్రక్షనింగ్ వీటన్నింటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, వీటన్నింటికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటారు. అయితే వేరే బ్రాంచెస్తో పోల్చుకుంటే మాత్రం వీళ్ళకి పబ్లిక్ సెక్టర్లో ఎక్కువగా జాబ్స్ ఉంటాయి. అవేంటి అనుకోనంటే ఎన్హెచ్ఏఐ, ఏఐ, సిపిడబ్ల్యూడి అండ్ ఇండియన్ రైల్వేస్. ఇలా వేరే బ్రాంచెస్తో పోల్చుకుంటే ప్రైవేట్ సెక్టర్ కన్నా పబ్లిక్ సెక్టర్లో ఎక్కువగా జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ యొక్క మేజర్గా ఉన్నటువంటి 6 బ్రాంచెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్ అండ్ మెకానికల్ వీటన్నింటిలో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ ప్రకారం మీకు ఒకవేళ వేగంగా జాబ్ రావాలి అండ్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం సిఎస్సి ఆర్ ఐటీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే, ఇప్పుడు మనం కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. మన ఆంధ్రాలో మొత్తం 368 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ వాటన్నింటిలో కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అటానమస్ కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మరి అఫిలియేటెడ్కి అండ్ అటానమస్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేటువంటి ఒక 3 కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నాను అనుకుంటే ఈ యొక్క 3 కాలేజెస్ వేరే యూనివర్సిటీ అండర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ దీస్ 3 ఆర్ అఫిలియేటెడ్ టు JNTUK అన్నాను అనుకుందాం. అంటే ఏంటి అనుకోనంటే ఈ X అనేటువంటి ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజెస్ యొక్క సిలబస్ అండ్ ఈ కాలేజెస్ యొక్క ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ కూడా
ఆ టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ XYZ ఈ ప్రతి ఒక్క కాలేజ్కి కూడా ఆ టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, అంటే ఈ కాలేజెస్ ఎవరితో ఎఫిలియేటెడ్గా ఉన్నాయో ఆ కాలేజెస్ ప్రొవైడ్ చేసినటువంటి సిలబస్, ఆ కాలేజెస్ ప్రొవైడ్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్స్, వాటిని ఈ కాలేజెస్ అనేవి ఫాలో అవుతాయి అనమాట. అటానమస్ కాలేజెస్లో ఏం జరుగుతుంది అనుకోనంటే సిలబస్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ సేమ్ అదే కాలేజ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో అఫిలియేటెడ్కి అటానమస్కి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అటానమస్ అనేది బెటర్ వెన్ కంపేర్డ్ టు అఫిలియేటెడ్. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఒక సంస్థ కొన్నింటిని బేస్ చేసుకొని టాప్ కాలేజెస్ లిస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ కొన్ని విషయాలు ఏంటి అనుకోనంటే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజీలో ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ అండ్ అదేవిధంగా కాలేజ్ ఇస్తున్నటువంటి ప్లేస్మెంట్స్, అంటే ఎటువంటి జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే సంస్థ కొన్ని టాప్ కాలేజెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా 2021లో మన ఆంధ్రాలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ 6. అందులో ఫస్ట్ది వచ్చేసి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ. దీన్ని మనం సింపుల్గా KL యూనివర్సిటీ అని కూడా అంటాం అనమాట. ఇది మనకి వడ్డేశ్వరం అంటే గుంటూరులో ఉంటుంది. అండ్ అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది సింపుల్గా చెప్పుకోవాలనుకోనంటే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. తర్వాత వచ్చేసి విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గుంటూరులో ఉంటుంది. అండ్ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, విచ్ ఇస్ నథింగ్ బట్ JNTUK. అండ్ ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ, సింపుల్గా మనం VRSEC అంటాం. అండ్ ఫైనల్గా వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఓకే, SV యూనివర్సిటీ అని సింపుల్గా చెప్పుకుంటారు అనమాట. సో ఈ విధంగా NIRF వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ది బెస్ట్ కాలేజెస్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి 6 కాలేజెస్ 2021లో సెలెక్ట్ అయ్యాయి అనమాట. సో వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనుకోనంటే కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదేవిధంగా ప్లేస్మెంట్స్ని ఆధారం చేసుకొని. సో ఒకవేళ మీ యొక్క ర్యాంక్, మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ మీ యొక్క ర్యాంక్ 1 నుంచి 5,000 అంటే మీ యొక్క ర్యాంక్ వెరీ గుడ్ అనుకోండి, ఈ యొక్క టాప్ 6 కాలేజెస్కి అప్లై చేయండి. ఒకవేళ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. అలా కాదు, ఒకవేళ మీ యొక్క ర్యాంక్ అనేది 5,000 నుండి 25,000 మధ్యలో ఉంది అంటే గుడ్ ర్యాంక్ అన్నటువంటి వారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అటానమస్ కాలేజెస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అటానమస్ కాలేజెస్ అనేవి మనకి చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక లిస్ట్ చూపిస్తున్నాను కదా, ఈ లిస్ట్లో మీరు చూసుకుంటే GMR IT, ఓకే, సో GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ మనకి రాజంలో ఉంటుంది. అదేవిధంగా ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా MVGR, లెండి, విజ్ఞానం, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా 30 ఇక్కడ నేను డిస్ప్లే చేశాను కదా. సో ఇవన్నీ ఏంటి అనుకోనంటే అటానమస్ కాలేజెస్, వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఓకే, అలా కాదు మీ యొక్క ర్యాంక్ 25,000 నుండి 50,000 మధ్యలో ఉంది అంటే యావరేజ్ ర్యాంక్ అనుకున్నాం కదా. సో అటువంటి వారు ఏంటి అనుకోనంటే అటానమస్ ట్రై చేయొచ్చు. లేదు మీకు ఒకవేళ ఆ కాలేజెస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎఫిలియేటెడ్ కాలేజెస్ని మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క లింక్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం అని డిస్ప్లే చేశారు కదా. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ ఏంటి, అటానమస్ కాలేజెస్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువగా చదువుకోవచ్చు. ఓకే, అంతా చదివిన తర్వాత కూడా మీకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ రావచ్చు, ది బెస్ట్ కాలేజ్, మీకు ఏ బెస్ట్ కాలేజ్ రావచ్చు అన్నటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ పేరు ఏంటి అనుకోనంటే shiksha.com అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు వచ్చినటువంటి ర్యాంకు, మీకు ఉన్నటువంటి కేటగిరీని బేస్ చేసుకొని ఏ కాలేజ్ అయితే సూటబుల్గా ఉంటుంది, ఏ కాలేజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా బ్రౌజర్ ఓపెన్ చేయండి. కింద మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్తారనమాట. ఓకే, సో ఆ లింక్ దగ్గర పేరు ఏంటి ఇచ్చాను అనుకోనంటే కాలేజ్ ప్రెడిక్టర్ అనమాట. సో మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుంది దాన్ని మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం మీరు సింపుల్గా ఏం చేస్తారు అనుకోనంటే బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేసి శిక్ష అని కొడతారు అనమాట. సో శిక్ష అని కొట్టిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఎలా వస్తుంది, shiksha.com అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తారు. సో దాని మీద క్లిక్ చేసిన తరువాత మీకు ఇక్కడ టాప్లో సెర్చ్ కాలేజెస్, కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఏవైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ కాలేజ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసారు ఇంజనీరింగ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాలేజ్ ప్రెడిక్టర్స్ అని ఉంది కదా, దాని మీద మౌస్ పెట్టిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే AP MCET 2021 కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది అనమాట. సో దాని మీద మీరు ప్రెస్ చేస్తారు.
చేస్తారు. అండ్ ఈ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎంసెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ర్యాంక్ అనేది 20,000 అనుకుందాం. సో 20,000 అనుకుంటే 20,000 అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అండ్ అదేవిధంగా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అనుకుందాం. సో ఓబీసీ అనుకుంటే ఇక్కడ మీకు ప్రెడిక్ట్ రిజల్ట్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తారనమాట. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోవాలంటే ఈ యొక్క సైట్లోకి మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయితేనే మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారు అనుకోవాలంటే ఇక్కడ మీ యొక్క నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. అలా కాదు అనుకుంటే సింపుల్గా సైన్ అప్ విత్ గూగుల్ అని కొడతారనమాట. సో సైన్ అప్ విత్ గూగుల్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని కొడతారనమాట. సో నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఆ యొక్క ర్యాంక్కి సంబంధించినటువంటి సో ఆ విధంగా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజెస్ రావచ్చు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా, సో ఇవన్నీ డిఫరెంట్ కాలేజెస్ ఫర్ 10,000 ర్యాంక్ అనమాట. సో అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మాకు ఇక్కడ లొకేషన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎంత ఫీజు అవుతుంది, ఓకే, ఒకవేళ మీ యొక్క రేంజ్ 1 నుంచి 2 లక్షలు, ఓకే, 1 నుంచి 2 లక్షల వరకు మీరు పెట్టుకోగలం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనుకుంటే దీన్ని మీరు ప్రెస్ చేస్తారనమాట. సో ప్రెస్ చేసిన తర్వాత ఏ కాలేజెస్ 1 నుంచి 2 లక్షల లోపు తీసుకుంటున్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం Shiksha.com అనేది ఏంటి అనుకోనంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుందని నాకు అనిపించింది. సో ఒకవేళ మీరు కూడా చెక్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి అని వాళ్ళు మాత్రం తప్పకుండా Shiksha.com వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అనుకోనంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన అఫిలియేటెడ్ లింక్స్ లేదా అటానమస్ లింక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వచ్చిందనుకోండి, సింపుల్గా మీరు అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ టు www.jntuk.edu ఉంటుంది కదా, సో దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇది అన్సేఫ్ అని చూపిస్తుంది కానీ మనకు ప్రాబ్లం అయితే రాదు. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఏంటి అనుకోవాలంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ అదేవిధంగా అటానమస్ కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మన ఛానల్లో HTML, CSS, జావాస్క్రిప్ట్, జావా, C++, పైథాన్, గిట్ ఇలా చాలా టెక్నాలజీస్ ఫ్యూచర్లో మనం చేయబోతున్నాం. కాబట్టి మనం చేసినటువంటి వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు అనుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.